అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోయినా కబ్జాకు యత్నం, బాధితుల ఆవేదన. భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం. పాఠశాలలో అనధికారికంగా పాఠ్య పుస్తకాలు, బ్యాగ్ల విక్రయం, తల్లిదండ్రులపై భారం. విద్యుత్ శాఖతో పంచాయతీ హెల్పర్ మృతి, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం, బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ జెండా ఊపి ప్రారంభించారు. నేడు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో చేపట్టిన మహిళల విద్యార్థుల ర్యాలీ స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి బెంగళూరు బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ బాషాలో జెండా ఊపి ప్రారంభించారు. మెప్మా మహిళా సంఘాలు, డిగ్రీ కళాశాల విద్యార్థులతో చేపట్టిన ర్యాలీ ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నినాదాలు చేస్తూ బెంగళూరు బస్టాండ్ వద్దకు నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు రాష్ట్ర పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని, స్వచ్ఛమైన పరిశుభ్రమైన రాష్ట్రం కావాలంటే మహిళల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి మహిళ, ప్రతి ఆడబిడ్డ తన ఇంటిని శుభ్రపరుచుకొని తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. మున్సిపల్ అధికారులు చేపట్టిన తడి చెత్త, పొడి చెత్త పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మెప్మా సంఘాల సభ్యులు, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. అందరము మంచి ఆరోగ్యంగా అన్ని విధాలుగా మనము మన పిల్లలందరూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచమో అప్పుడు అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అదే కాకుండా ఇక్కడ మీకు తెలుసో లేదో గత 6 నెలల నుంచి మదనపల్లిలో గత ప్రభుత్వం చేసిన మనము కాలువలో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీసి అక్కడ ఉన్న బ్యాక్టీరియాకంతా క్లియర్ చేసి, అదే కాకుండా ఆయిల్ బాల్స్ అంతా వదిలి, ఇప్పుడు అదే కాకుండా పట్టణ పరిశుభ్రతనే బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇదే కాకుండా శానిటేషన్ వర్కర్స్ కూడా చాలా మంది తక్కువ ఉన్నారు. దానికి ఇప్పుడు కొంతమంది 50-60 మంది వరకు పెంచాము. ఇంకా దాదాపు ఇంకొక 50 మంది వరకు శానిటేషన్ వర్కర్లు పెంచేది ఉంది. తప్పకుండా మంచి పరిపాలన బాధ్యతగా అదే క్రమంగా ముందుకు నడుస్తున్నాము. ఎట్టి పరిస్థితిలో పట్టణ శుభ్రత బాధ్యతగా అందరూ కలిసి ఉందామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు సాసా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన పరిసరాలు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మీరు తెలియజేసి ఖచ్చితంగా పట్టణ శుభ్రత కోసం మీరందరూ సహకరించాలా. మీ దగ్గర 2 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త. ఈ డస్ట్బిన్లు యథావిధిగా మీరు మెయింటైన్ చేయాలా. అదే విధంగా తడి చెత్త సపరేట్గా ఉంచాలా, పొడి చెత్త సపరేట్గా ఉంచి తప్పకుండా పట్టణ శుభ్రత కోసం మీరందరూ సహకరించాలని. మున్సిపల్ కార్యాలయంలో నేడు మదనపల్లి గ్రామీణ మండల పంచాయతీల కార్యదర్శులతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమీక్షించారు. పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని అన్నారు. మదనపల్లి సమీప గ్రామ పంచాయతీల్లో అక్రమంగా వెళుతున్న లేఅవుట్లను అరికట్టి పంచాయతీలకు నిధులను తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ఇంజనీర్లు, ఆర్డబ్ల్యూఎస్ మరియు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, ఈఓఆర్టీ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలోని భాష్యం ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘం నాయకులు వెంకట్, విక్రమ్, సురేష్ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.
తమకు రాబడిన సమాచారం మేరకు భాష్యం ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు అనధికారికంగా అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎంఈఓకు సమాచారం అందించగా ఎంఈఓ నటరాజ రెడ్డన్న శెట్టిలు పాఠశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, కిట్లు ఉన్న గదిని సీజ్ చేయడం జరిగిందని వారు తెలిపారు. డీఈఓ సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఎంఈఓలు నటరాజ రెడ్డన్న శెట్టిలు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు విక్రయించకూడదని ఆయన తెలిపారు. నేను అధ్యక్షులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో అక్రమంగా విద్యార్థుల దగ్గర ఒక 5 పుస్తకాలు, దాని జతకు ఒక బ్యాగు, యూనిఫామ్ ఒక జత 10,500 రూపాయలు నిర్ణయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ ఈరోజు అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి సమాచారం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ పుస్తకాలు ఉన్నటువంటి రూమ్ లాక్ చేసుకొని దొంగలు కదా ఇక్కడ వ్యాపారాలు చేసిన విధంగా దొంగగా ఈ రోజు ఈ భాష్యం విద్యా సంస్థలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి విద్యాశాఖ అధికారుల సమక్షంలో ఈ బుక్స్ అన్ని కూడా ఈ రోజు బయట పెట్టడం జరుగుతా ఉంది మీడియా ముఖంగా. ఈ రోజు మేము గతంలో కూడా ఈ భాష్యం విద్యా సంస్థకు చెప్పడం జరిగింది, ఈ విధంగా మీరు చేయొద్దండి, విద్య వ్యాపారం కాదు, ఈ ఇండియాలో విద్య ప్రతి పేద ప్రజలకు ఉచితంగా అందాలని చెప్పి విద్యా హక్కు చట్టం 2009 కూడా స్పష్టంగా చెప్తా ఉందని చెప్పి గతంలో కూడా ఈ స్కూల్ యాజమాన్యానికి మేము తెలియజేయడం జరిగింది. ఏ విధంగా కూడా ఈ స్కూల్ యాజమాన్యం స్పందించకుండా, వాళ్ళు దోపిడీ ఆపకుండా ఈరోజు పుంగనూరు పట్టణం నందు భాష్యం విద్యా సంస్థలకి రావడం జరిగింది. ఇక్కడ అక్రమంగా పేదలకు పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకి అక్రమంగా 10,000 రూపాయలు, 10,300 రూపాయలు ఇలా టికెట్లు బట్టి రోజులు బట్టి ఈరోజు విద్యా వ్యవస్థలు ఎంత నీచనంగా తయారయ్యాయంటే ఈరోజు ఇక్కడే పుస్తకాలు ఇక్కడే కొనాలి, యూనిఫామ్లు ఇక్కడే కొనాలి, A to Z ఒక అంగడి లాగా, ఒక వ్యాపారం లాగా, ఒక బిజినెస్ తయారైంది ఈరోజు భాష్యం విద్యా సంస్థలు. ఈ PCO పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, ఎక్కడైనా 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ఎక్కడ కూడా విద్యను వ్యాపారంగా చేయండి అని చెప్పలేదు. పూర్తిగా విద్యను అందించాలని తెలియజెప్తా ఉంది. PCO పార్టీ ఒకటే కోరుతా ఉంది. ఇట్లా విషయం ఇది మన విద్యా సంస్థలు ఆలయంలోకి చొరబడి రాత్రి సమయంలో తాళం పగలగొట్టి 15 తులాల వెండి చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు. ఉదయం పూజ చేసేందుకు వెళ్లిన పూజారి గమనించిన చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. ప్రత్యేక క్లూస్ టీం దేవేంద్ర హుసేన్లు దర్యాప్తు. చంద్రగిరి మండలం పనపాకంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి పంచాయతీ ఎలక్ట్రికల్ హెల్పర్ భూషణం మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఎల్సీ ఇచ్చినట్లు ఫోన్ ద్వారా సమాచారం అందడంతో భూషణం విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేపట్టాడు. అయితే సంబంధిత సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేయకపోవడంతో ఆయనకు తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది. షాక్ తీవ్రతకు భూషణం స్తంభం పైనుంచి కింద పడిపోవడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై వెంటనే సమాచారం అందినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే భూషణం మృతికి కారణమని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మండలం పనపాకం పంచాయతీ, తిరుపతి జిల్లా పనపాకం పంచాయతీ. నా పేరు గంగాధరము. మాకు మార్నింగ్ వచ్చి పంచాయతీ తరఫున లైట్లు ఎలక్ట్రిషన్ చేసే అతను వచ్చినాడు. నిచ్చెన పట్టుకోమన్నాడు. నిచ్చెన పట్టుకున్నాము. 3 పోల్లు దాకా రిపేర్ చేసినాము. ఎల్సీ తీసుకొని రిపేర్ చేసినాడు. 4వ పోల్ కాడికి వచ్చే కొద్దికి లైన్లో ఒక వైర్ ఇచ్చినాడు. 2వ వైర్ ఈబోయే కొద్దికి కరెంటు షాక్ వచ్చి మనిషి చనిపోయినాడు, కింద పడి చనిపోయినాడు. దీనికి యథార్థం కారణం ఏమంటే ఎల్సీ తీసుకున్న తర్వాత మనిషి ఉండగానే కరెంటు ఆన్ అయిపోయింది, మనిషి కింద పడిపోయి చనిపోయినాడు. ఇమీడియట్గా వచ్చారా? రాలేదు సార్. రెడ్డప్ప అక్కడికి వచ్చి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వ్యక్తి కాడికి చూడకుండానే అటు నుంచి అట్టే వెళ్ళిపోయినాడు. నేను అరెస్తున్నాను. రెడ్డప్ప అనేది హెల్పరు, కాంట్రాక్టర్ బేసిక్ కింద హెల్పరు. అతని దగ్గర ఎల్సీ తీసుకునేది రెడ్డప్ప దగ్గర నుంచి ఎల్సీ తీసుకొని అతను 3 పోల్ రిపేర్ చేయడము, 4వ పోల్ కాడికి రావడము, 4వ పోల్లో ఉండగానే లైన్ బిగిస్తున్నాడు, కరెంట్ రావడం, పైనుంచి పడిపోవడం. లైన్ మ్యాన్ విధులకు రావడం లేదా? లైన్ మ్యాన్ అనేది 2-3 నెలలు అయిపోయింది సార్. సీను నాయుడు అనేసి అతను మాకు లైన్ మ్యాన్ అనేవాడే అతను కనపడడు సార్. గత 10 ఏళ్ళుగా రెడ్డప్పే మాకు ఏఈ అయినా డిఏ అయినా ఎవరైనా కరెంట్ ఆఫీస్ ఎవరంటే రెడ్డప్పే మాకు అన్నిటికీ యథార్థ సాక్ష్యము. అతనే వచ్చి చూస్తాడు రాత్రి పగుళ్ళు. ఏ సమస్య అయినా రెడ్డప్పే వస్తాడు సార్ మామూలుగా.
కురుబలకోట మండలం అంగల్లు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 638 పాట్లో కొనుగోలు చేసిన ఫ్లాట్లను కొందరు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బాధితులు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ అంగల్లు గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 638 2021 సంవత్సరంలో మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని గత 6 ఏళ్లుగా ఆ ప్లాట్లను తమ స్వాధీనంలో ఉంచుకున్నామన్నారు. ప్లాట్ల కొనుగోలు సమయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన సీఎం రెడ్డి బ్రతికున్నంత కాలం ఎవరూ ఈ భూమి జోలికి రాలేదని, ఇటీవల ఆయన చనిపోవడంతో కొందరు హక్కులేని వ్యక్తులు, భూ కబ్జాదారులు ప్లాట్లోకి చొరబడి సరిహద్దు రాళ్లను తొలగిస్తూ ఆస్తి నష్టం కలిగిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ వివాదంపై గతంలోనే ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరు వర్గాలను అవతలి వర్గానికి చెందిన ఎస్ మహబూబ్ బాషా ఎలాంటి పత్రాలు చూపించలేదన్నారు. ఈ పరిశీలనలో ఎస్ మహబూబ్ బాషా, ఎస్ సయీద్ బాషా పూర్వీకులు ఈ భూములను 1969 కంటే ముందే అమ్మేసినట్లు తేలిందన్నారు. ఈ భూ వివాదంలో తల్సార్ నాయుడు అనే వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు సంబంధించిన భూములు ఇందులో ఏవీ లేవని బాధితులు స్పష్టం చేశారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఆయన పేరును ఇందులో లాగడం జరిగిందని, ఈ వ్యవహారంలో ఎలాంటి రాజకీయ ప్రభావం లేదన్నారు. అక్రమార్కుల బారి నుండి చట్టబద్ధమైన తమ ప్లాట్లను కాపాడి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తులసీధర్ నాయుడు, జి రెడ్డి, శేఖర్ రెడ్డి, బాబ్ జాన్, రేవతి, రెడ్డప్ప తదితర బాధితులు పాల్గొన్నారు. దీన్ని తెలివిలేక అనువాదం చేసినాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడొచ్చింది, ఏం పరిస్థితి అంతా క్షుణ్ణంగా పరిశీలించి మన రిజిస్టర్ ప్లాట్లు కరెక్ట్గా జినైన్ ఓనర్ల దగ్గర మేము చేసుకున్నాం. తర్వాత వాళ్లకు ఉండే హక్కు వీళ్ళు చెప్తారు. తర్వాత వాళ్ళు ఇంకొక విషయం చెప్పినారు, కోర్టుకు వినామని. 2025లో 23లో ఒకసారి కోర్టుకు వినారు. 2023లో పోయి ఉంటే 2023లో కూడా డిస్మిస్ చేసింది. వాళ్ళు ఏమీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఓన్లీ ఈ ఆర్ఎస్ పేజీ పెట్టిన దానికి వాళ్ళు ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి కోర్టు డిస్మిస్ చేసింది. తర్వాత మళ్ళీ 25లో వినారు. 25లో పోతే 25లో మళ్ళీ కోర్టుకు వినారు. వాళ్ళు కోర్టుకు పోతే మళ్ళీ ఇక్కడ ఆర్డర్ డిస్మిస్ చేసింది. కాబట్టి వాళ్ళు కోర్టుకు కూడా పోయిన కోర్టులో వేసినాక కోర్టు 2 సార్లు వింటే 2 సార్లు కోర్టు డిస్మిస్ చేసింది. మేము కూడా వాళ్ళకి ఏమో నక్కుందేమని మేము కూడా క్యాబెట్ తెచ్చినాం. మేము కూడా వీళ్ళందరి తరఫున ఇచ్చేసి లాయర్ మాట్లాడి క్యాబెట్ తీసి మేము ఈ వాళ్ళ లింక్ డాక్యుమెంట్లు అన్నీ తీసినాం. వాళ్ళకి ఎక్కడొచ్చింది వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి అంటే పూర్వం వాళ్ళకు ఉన్నింది హక్కు లేదనలా. వాళ్ళ హక్కుని ఏం చేసినారంటే ముందే వాళ్ళ తాతలు అమ్మేసినారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికే 2-3 సార్లు వీళ్ళు రాళ్ళు ఈ సైట్లలో అందరూ పోయి రాళ్ళు నాటుకోవడం, వాళ్ళు దున్నేయడం, ఈ విధంగా ఇప్పటికే వీళ్ళకంతా కూడా ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేయమని చెప్పి మేము ఎస్పీ సార్ గారికి, సిఐ సార్ దగ్గరికి పోయినాము. ఆ సార్ కూడా ఎవరిని ఏం బెదిరించి ఇది చేసింది కదా. ఇది రాజకీయాలకు సంబంధం లేదు, ఏ వ్యక్తులకి సంబంధం లేదు. వాళ్ళు ప్లాట్లలో మాత్రమే పోయి సార్ వాళ్ళకు విందపత్రాలు ఇచ్చినారు. తర్వాత నేను ఒక పెద్ద మనిషిగా మధ్యవర్తి మాత్రమే వీళ్ళకు మాట్లాడించి, ఎందుకంటే నేను ఆ రోజు నాకు పాత్ర ఉంది, ఎందుకు నేను వాళ్ళకి కొనిచ్చిన మధ్యలో ఉండే. కాబట్టి సార్ నేను ఇట్లా కొనిచ్చినంత బేదోళ్ళు ఉండాలని న్యాయం చేయండి అని చెప్పి ఇది చేసినాను. మీకు కూడా నేను మరొకసారి కోరుకుంటాను ఏదంటే ఈ బేదోళ్ళకి అందరికీ కూడా న్యాయం చేసి, ఇంకొకటి ఇప్పుడు మొన్న కూడా సార్ అదే చెప్పినాడు, నీకు ఇంకా ఏదైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకురా, నీ భూమి ఎంత ఉంటే అంత నేను వాళ్ళ దగ్గర మాట్లాడి పట్టించేసి వాళ్ళు ఖాళీ చేపిస్తా. వాళ్ళు చేసుకునే దానికి మీరు అడ్డం పోదండి. ఇప్పుడు మీరు 3 సార్లు వాళ్ళకి డాక్యుమెంట్స్ ఎత్తుకోవడానికి ఛాన్స్ ఇచ్చింటే 3 సార్లు వాళ్ళు సరైన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. పూర్వం వాళ్ళు ఎప్పుడో వాళ్ళు అమ్మేసిన డాక్యుమెంట్లే ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. కాబట్టి ఈ డాక్యుమెంట్లంతా మేము కూడా సమాచార చట్టం కింద తీసి మేము కనుక్కుంటే వాళ్ళకి నిజంగానే లేదు హక్కు. వాళ్ళకుంటే ఇప్పుడు కూడా ఏదైనా డాక్యుమెంట్ తెమ్మనండి, ఎంత ఉందో 5 గుంటలు ఉందో 10 గుంటలు ఉందో 1 సెంట్ ఉంది వదులుతాము. అంతేగాని ఊరికే లేని దానికి వాళ్ళు ఊరికేనే ఇచ్చేసి ఈ పేద ప్రజల్లో ఇచ్చేసి ఇప్పుడు ఇంకొకటి ఇంతవరకు ఈ ప్లాట్లలో కూడా వాళ్ళ పొల్లెత్తి మాట అనలా. వాళ్ళే ఇంకా వీళ్ళ పైన దౌర్జన్యాలకు వస్తుంటారు. వీళ్ళు పోయి రాళ్ళు నాటుకున్నప్పుడు వాళ్ళే నేను పోయేది కోసాలు దండేసేది. 3 సార్లు వీళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటే 2 సార్లు బెరికైనారు. వీళ్ళకి ఆస్తి నష్టం చేసినారు. కాబట్టి నిన్ను కూడా మళ్ళీ సిఐ సారు మీకు ఏదన్నా పత్రం ఉంటే ఎత్తుకురండి, మీకు ఇస్తాము. కానీ వాళ్ళు మీరు ప్లాట్లో మీరు రాళ్ళు మీరు నాటుకోండి, మీరు వాళ్ళ జోలికి పోద్దండి. మీరు ఏదన్నా ఉంటే ఇక్కడికి రండి, అక్కడికి కొట్లాడుకోవద్దండి. మీరు ఏదన్నా ఉంటే వాళ్ళ దగ్గర ఇచ్చేసి మీకు నష్టపరిహారం కట్టించేదో లేదంటే మీకు ఆస్తి ఇచ్చేదో భూమి ఇచ్చేదో ఏదో చేయిస్తాను. కాబట్టి మీరు వాళ్ళు అక్కడ కొట్లాడొద్దండి. మీరు సైట్లు మీకు కరెక్ట్గా హక్కుపత్రం మీకు హక్కుంది కాబట్టి మీరు సైట్లోకి పోండి, మీ సైట్లు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళంతా సైట్లోకి పోయి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళకి హక్కు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా పోయింది అనేది సార్ చెప్తారు. మదనపల్లి నీరుగొట్టివారిపల్లికి చెందిన సాలమ్మ తన కుమారుడు కప్పల రామచంద్ర తన వద్ద ఉన్న నగదు బంగారాన్ని తీసుకుని అనంతరం తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
శనివారం మదనపల్లె ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడును వెళ్లకక్కారు. తన ఆస్తులు, బంగారం, డబ్బులు కుమారుడి నమ్మకంతో ఇచ్చానని, కానీ ఇప్పుడు తను నిర్లక్ష్యం చేస్తున్నాడని వాపోయారు. వృద్ధాప్యంలో తనకు అండగా ఉండాల్సిన కుమారుడే తనను దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, తన జీవనోపాధికి సహాయం అందించాలని సాలమ్మ వేడుకున్నారు. దేవరా, నాకు న్యాయం చేయండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మాది నీరుగట్టు వారిపల్లి. చాలమ్మని నేను గిద్దెలకుంట కాదు ఉండేది. మా కొడుకు నన్ను చూడలేదు, డబ్బులు బంగారు ఎత్తుకొమ్మినాడు. నాకు మేలు చేయాలి సన్నీ దేవరా. మదనపల్లి సమీపంలోని మిట్స్ డ్రీమ్ టు బి యూనివర్సిటీ ప్రతిష్టాత్మక టైమ్స్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్స్ 2026లో జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపును పొందినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ అభివృద్ధి చెందుతున్న ఇంజనీరింగ్ విద్యా సంస్థల విభాగంలో మిట్స్ డ్రీమ్ టు బి యూనివర్సిటీ ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించడం విశ్వవిద్యాలయం విద్యా నాణ్యత, పరిశోధన సామర్థ్యం మరియు పరిశ్రమలతో ఉన్న బలమైన అనుసంధానానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మొదలైన అత్యాధునిక రంగాల్లో ప్రపంచ స్థాయి విద్యను అందిస్తూ విద్యార్థులకు భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పెంపొందించడంలో మిట్స్ విశేష కృషి చేస్తుందన్నారు. నాణ్యమైన బోధన, వినూత్న పరిశోధనలు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాఠ్య ప్రణాళికలో అత్యుత్తమ ప్లేస్మెంట్ అవకాశాలు మరియు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపారు. టైమ్స్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్స్ 2026లో సాధించిన ఈ గౌరవప్రదమైన స్థానం విశ్వవిద్యాలయం విద్యా ప్రగతి, పరిశోధన అభివృద్ధి మరియు నాణ్యమైన ఉన్నత విద్య పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ నాదిల్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ నాదిల్ల ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నదిల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులు మరియు పూర్వ విద్యార్థులను అభినందించారు. అనుక్షణం ప్రజల పక్షమైన న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.